హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో, మార్కెట్‌లో మనం ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్‌గా ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే నేర్చుకోవాలి మార్కెట్‌లో అండ్ లాంగ్ టర్మ్‌లో మంచి రిజల్ట్స్ అనేది చూడాలి అనుకుంటున్నారో, ఈ కోర్స్ అనేది వాళ్ళ కోసమే. ఆహ్, ఇది చాలా పెద్ద కోర్సు. మాక్సిమం ఏంటంటే మనకి ఏ విధంగా హెల్ప్ అవుతది, మెయిన్ పాయింట్స్ అనేది తీసుకొని కోర్స్‌గా డిజైన్ చేయడం జరిగింది. ఇది 2 మంత్స్ ప్రోగ్రామ్ ఉంటది. ఎవ్రీ సాటర్‌డే మనకి 2 అవర్స్ నుంచి 2 ½ అవర్స్ దాకా ఈ సెషన్ అనేది జరుగుతది. ఇది మనందరం గూడా గూగుల్ మీట్‌లో కనెక్ట్ అవుతాం. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి ఏదో ఒక టిప్ చెప్పాను మీకు అయిపోయిందింకా అట్లా కాకుండా, దీంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మార్కెట్‌లో మనం ట్రేడ్ చేసేటప్పుడు గానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు గానీ, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటదనమాట. మనం వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాం అందరం గూడా. ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే గూడా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే దీంట్లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే, వెరీ బేసిక్‌గా అసలు మార్కెట్ గురించి ఏం తెలీదు. బట్ నేను మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నాకు చాలా సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ ఐ యామ్ ఫేసింగ్ ఇష్యూస్, అంటే నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. సైకలాజికల్‌గా గానీ, ఇట్స్ టెక్నికల్‌గా గానీ, ఫండమెంటల్‌గా గానీ డెఫినిట్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. వాటన్నిటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ అనేది, ఈ యొక్క కోర్స్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తది. రియల్‌గా చెప్తున్నా నేను. చాలా హెల్ప్ చేస్తది. ఎందుకంటే మనకి మార్కెట్‌లో వెళ్ళామనుకోండి, ఏదైనా కోర్స్ జాయిన్ అయితే 1, 2 డేస్‌లో ఏం నేర్చుకోలేము వాస్తవంగా. దానికి కూడా 50,000 ఛార్జ్ అలా జరుగుతూ ఉంటది. 50,000 మనం ఎఫోర్డబుల్ ప్రైస్ పెట్టడం చాలా తక్కువనమాట. మార్కెట్‌లో లేని ప్రైస్‌ని కాంపిటీటివ్ ప్రైస్ తీసుకొచ్చాం. బట్ ఇక్కడేంటంటే మెయిను, అందరూ గూడా ఎడ్యుకేషన్ గావాలి. ఎడ్యుకేషన్ లేక చాలా మంది లాస్ అయిపోతున్నారు. ఎవ్రీ డే గూడా నాకొచ్చే కాల్స్‌లో గాని అందరూ నాకు 2,00,000 లాస్ అయింది. మేబీ డ్యూరేషన్ ఉంటది. ఒక 1 ఇయర్ గాని, 6 మంత్స్, 3 మంత్స్ అంతకంటే ఎక్కువనమాట. ఒక్కొక్కళ్ళైతే 40,00,000, 50,00,000 గూడా లాస్ అవుతున్నారు. డెఫినిట్‌గా దాని వెనక కారణం ఉంటది. రూట్ కాజ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. రూట్ కాజ్ అనేది మనం ఐడెంటిఫై చేయనంత కాలం ఏంటంటే, ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతది. ఆ లూజింగ్ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుతుంటది. అందుకని మనం ఐడెంటిఫై చేయటం, దానికోసం ఏంటంటే మనం అందరం కలిసి డిస్కస్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేది చాలా వాటికి సాల్వ్ అవుతాయి. నేను చెప్తున్నా కదా! చాలా వాటికి మనం ఏంటంటే ఆహ్, పనికిరాని చెత్తనంతా వదిలేసి ముందుకెళ్ళటం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్‌లో ఏమేమి నేర్చుకుంటామంటే, వెరీ బేసిక్‌గా స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్‌కి చూడండి. మనం చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులు, వారన్ బఫెట్ గారు గాని, జుంజున్వాలా గారు, విజయ్ కేడియా, రాకేష్ దమాని, రాధాకిషన్ దమాని సారీ, వీళ్ళందరూ ఊరికే గొప్పవాళ్ళవల. వాళ్ళు ఒక పాయింట్ అనేది పట్టుకున్నారనమాట. ఆ పాయింట్స్‌ని మనం గూడా పట్టుకోవాలి. ఓకే. సో, దానికోసం మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇగ ఒక స్టెప్ బై స్టెప్ చిన్నగా వెళ్తూ ఉంటే సాధించలేనిదేమి లేదు. మనం అక్కడే కూర్చొని అంతా జరిగిపోవాలంటే కష్టం. దానికోసం మనం కొంచెం ఒక అడుగు ముందుకేసి నేర్చుకోవాల్సుంటది. సో, ఇక్కడ ఫౌండేషన్ గురించి మొత్తం టెక్నికల్స్ గాని, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ గూడా మనం ఏంటంటే కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీంట్లో చేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా ఒక్కొక్కసారి మిస్ అయిపోతాం గదా! రికార్డింగ్స్ గూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఏదన్నా పాయింట్ మిస్ అయ్యామంటే ఆ రికార్డింగ్ అనేది చూసుకొని గూడా మనం నేర్చుకోవచ్చు. హోంవర్క్ ఇస్తాం కొద్దిగా. అది గూడా చేయాలి. ఎందుకంటే మనం సింక్ అవ్వాలనమాట. మనం నేర్చుకుంటుంది మనం అప్లై చేయగలుగుతున్నామా లేదా? ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నామా లేదా? అని దాని గురించి. సో, దాని తరువాత టెక్నికల్ అనాలిసిస్ అనేది కంప్లీట్‌గా నేర్చుకుంటాం. ఇంకా ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాక మార్కెటు ఏ చార్ట్ ఇచ్చినా సరే ఈజీగా అనిపిస్తది. చాలా ఈజీగా అనిపిస్తది. దాని తర్వాత మనకు కొన్ని ఇండికేటర్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. మనం తీసుకునే డెసిషన్ కరెక్టా? కాదా? డెఫినిట్‌గా ఎవరో ఒకళ్ళని అడగాలి. అది మనం కొన్ని ఇండికేటర్స్ మీద డిపెండ్ అవుతాం అనమాట. అంటే కంప్లీట్‌గా ఇండికేటర్‌ని బట్టి మనం ఫాలో అవ్వము. బట్ ఇండికేటర్ సహాయం తీసుకుంటాం. మనం తీసుకున్న డెసిషన్‌లో ఏమన్నా లోపాలున్నాయా అని జెప్పేసి. దానికోసం ఇక్కడ ఒక 5 ఇండికేటర్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటాం స్ట్రాంగ్‌గా. దాని తర్వాత ఫ్రెండ్స్, ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఓన్లీ టెక్నికల్ అనాలిసిసే మార్కెట్‌ని డ్రైవ్ చేస్తది అని చెప్పేసి. కాదు, ఫండమెంటల్స్‌గా కూడా కొన్నుంటాయి. ఒక్కొక్క స్టాకు అండర్ పెర్ఫార్మ్ చేస్తుంటది. ఒక్కొక్క స్టాక్ ఔట్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటది. రీజన్స్ అనేది మనం తెలుసుకోవాలి. అయితే కొన్ని వెబ్‌సైట్స్ అనేవి ఉన్నాయి. మనం ఏమేం చదివితే ముందుకెళ్తాం. ఇదంతా కూడా ఏందంటే మీకు క్లాసెస్‌లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటిదాకా ఏం జరిగిపోయిందనేది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే జరిగిపోయిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేం. చాలామంది ఫోను జేసి గూడా లాసులని చెప్తూ ఉన్నారు. ఓకే. సో, ఆ లాసులు మనం ఎటు తిరిగి తీసుకురాలేం కాబట్టి ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడితే ముందుకు వెళ్ళటానికి స్కోప్ ఉంటది. మన నెక్స్ట్ జనరేషన్స్‌కి ఎంతో కొంత అమౌంట్ అనేది మనం ఇవ్వగలుగుతాం అనమాట. డెఫినిట్‌గా ఏంటంటే ఈ రోజుల్లో మనీకున్న ప్రాముఖ్యత పెరిగిపోతూ ఉంది. అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనం తెలియక మార్కెట్‌లోకెళ్ళి ఎంతో కొంత ఏదో ఒకటి చేసేసి పోగొట్టుకునే కంటే గూడా, మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకొని, ఒక స్టెప్ బై స్టెప్ చిన్నగా ముందుకు వెళ్తూ ఉన్నామనుకోండి, డెఫినిట్‌గా ఒక రూపాయి ఇలా కలిస్తే
కోట్ల రూపాయలు అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకుంటాం, దాంట్లో ఉన్న డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్లో మనకి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట. ఓకే, న్యూట్రల్గా ఉన్నప్పుడు కానీ, మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు, మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి. ఓకే, ఈ యొక్క బేసిక్ గ్రీక్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం. దీంట్లో అడ్వాన్స్ లెవెల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటిదాకా మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసిన విధానం, ఇప్పుడు ఆప్షన్ స్ట్రాటజీ చేసిన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, మీ యొక్క రిస్క్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్ టు పర్సన్ రిస్క్ కెపాసిటీ అనేది మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా ఏంటంటే మనం పోర్ట్ఫోలియో అనేది రికమెండ్ చేయటం, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది, లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, డెట్ మార్కెట్స్కి సంబంధించినవి కానీ, అండ్ ఇండివిజువల్ స్టాక్స్, ఈటీఎఫ్స్, అవన్నీ కూడా నేను ఈ యొక్క సెషన్స్లో మీకు షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీడే కూడా మనకి 2.5 అవర్స్, 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్, అవసరమైతే ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం. 2 మంత్స్ ప్రోగ్రామ్ కదా, సో లాగింగ్ ఏదైనా జరుగుతుంది అనుకోండి మీ వైపు నుంచి, సో దాన్ని ఏంటంటే వదిలేయకుండా అంతటితో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం చిన్నగా. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అండ్ సపోర్ట్ అనేది లైఫ్ టైం ఉంటుంది మనకి. ఇప్పటికీ ఇది 3rd బ్యాచ్ అయిపోయింది, ఇది 4th బ్యాచ్. వాళ్ళందరూ మనతో జర్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక వెబినార్కి వెళ్తాను, 50,000 పే చేస్తాను, నైస్ హోటల్ అకామిడేషన్ ఇస్తారు. బట్ ఏంటంటే వన్ డేలో మనం నేర్చుకునేది, వాళ్ళు మేబీ బాగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, బట్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాక్టికల్గా. దట్ ఈజ్ లైఫ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క సపోర్ట్ అనేది చాలా గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మేబీ టెక్నికల్ అనాలిసిస్ కానీ, ఫండమెంటల్ అనాలిసిస్ అక్కడెక్కడ ఏదైనా నేర్చుకున్నా కానీ గైడెన్స్, అది కూడా లాంగ్ టర్మ్ గైడెన్స్. మనం ఎలా వెళ్ళాలి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాం, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైడెన్స్ అనమాట నా సైడ్ నుంచి. అండ్ ఎనీ టైం మనకి అవసరమైతే కాల్ చేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్లో కానీ చిన్న మీరు మెసేజ్ పెడితే నేను ఇమీడియట్గా చార్ట్తో సహా రిప్లై ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా స్టిల్ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఈ యొక్క నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా కాల్ చేయొచ్చు. అండ్ ఏంటంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే భాగంలో చిన్న స్మాల్ ప్రీమియం అనేది మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. చిన్న ఎఫోర్డబుల్ ప్రైస్, అది కూడా నేను 10,000, 20,000, 30,000, 40,000 ఫీజు అయితే పెట్టలేదు. ఓకే, సో హోప్ ఏంటంటే మన అందరం కలిసి లాంగ్ టర్మ్లో ఓ మంచి వెల్త్ క్రియేట్ చేస్తామని స్ట్రాంగ్గా నమ్మకం అయితే నాకు ఉంది. ఈ యొక్క జర్నీలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి మోసం లేకపోతే ఇంకొక ఫ్రాడ్ అనేది ఏమి ఉండదు. మనందరం కూడా నేర్చుకుంటాం. డెఫినెట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు నేర్పిస్తాను, హోంవర్క్ ఇస్తాను. మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ, అండర్స్టాండ్ చేసుకుంటూ, మార్కెట్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది చూస్తాం అనేది గ్యారంటీడ్ అనమాట. ఓకే, ఇక ఇది ఈ ప్రోగ్రామ్ గురించి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఈ ప్రోగ్రామ్ మనకి 6వ తారీఖు అనమాట. ఈరోజు ఏమో 2వ తారీఖు, ఇంకా 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అండ్ సాటర్డే ఎవ్రీడే మనకి ఏంటంటే 10కు ఉంటుంది. మనం అందరం కూడా గూగుల్ మీట్లో కనెక్ట్ అవుతాం, డిస్కస్ చేస్తాం, సబ్జెక్ట్ చెప్తాను, డౌట్లు అడుగుతారు, దానికి సంబంధించిన క్లారిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ హోంవర్క్ ఇస్తాను, మీరు పీడిఎఫ్ రూపంలో సబ్మిట్ చేస్తారు, దాన్ని అనలైజ్ చేస్తాం. ఈ విధంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఒకవేళ మీకు ఏదన్నా ఆఫీస్ ఉండి లేకపోతే ఏదన్నా బిజీగా ఉండి మిస్ అయిపోతే రికార్డింగ్స్ ఉంటాయి, లేదు తర్వాత సెషన్లో కూడా అడిగితే కూడా దాని గురించి మళ్ళీ మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.